సబ్బు, పేస్టు, టీ పొడి, 4 ఎగ్స్ ఎంతైందో చెప్పమంటే టక్కున నోటి లెక్కలతో చెప్పేయగలరు మన పిల్లలు. ఇదే లెక్క అమెరికన్స్ని అడగండి, క్యాలిక్యులేటర్ తీస్తారు, కంప్యూటర్ ముందుకు వచ్చుంటారు. యూఎస్లో యూనివర్సిటీ క్లాస్ రూమ్స్లో చూస్తే ఇండియన్ అండ్ ఫారినర్సే ఎక్కువగా కనిపిస్తారు. గ్రాడ్యుయేషన్ రేంజ్కి వెళ్తున్న అమెరికన్స్ చాలా చాలా తక్కువ. మరి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, టెక్ కంపెనీలు భారతీయ నిపుణులను నియమించుకోవద్దని వార్నింగ్స్ ఇస్తే అమెరికన్ కంపెనీలను మూసేసుకోవాల్సిందేగా. ఇప్పటికిప్పుడు అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 40 లక్షల వర్క్ ఫోర్స్ ఇండియన్సే అంటే చిన్న నెంబర్ కాదది. 2015లో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 20 లక్షలు కాగా 2018 నాటికి 22 లక్షలుగా మారింది. 2020లో 26 లక్షల మంది, 2023లో 35 లక్షల మంది, ఇప్పుడు 40 లక్షల మంది. ప్రతి ఏటా లక్షల మంది భారతీయుల్ని అమెరికా కంపెనీలు ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి. టాలెంట్ ఉండుంటే అమెరికన్లకే అక్కడి ఉద్యోగాలు దక్కేవిగా. మరి భారతీయుల్నే ఎందుకు తీసుకుంటున్నారు? బహుశా ట్రంప్కు కారణం తెలియదో, లేక పైకి పచ్చిగా చెప్పుకోలేకపోతున్నారు. 2023 నుండి 24లో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ యూనివర్సిటీస్లో చేరారు. ప్రపంచంలోని మరే దేశం నుంచి ఈ స్థాయిలో అమెరికా వెళ్లి చదువుకుంటున్న వాళ్లు లేరు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల విషయంలో చైనాను ఎప్పుడో ఓవర్టేక్ చేశాం మనం. అమెరికాలో ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓపీటీ ఉంటుంది. స్టెమ్ కోర్సులు చదివే వాళ్లకు 3 ఏళ్ల పాటు టెంపరరీగా జాబ్ చేయడానికి అవకాశం ఉంది. అమెరికాలో చదివే ఏ విద్యార్థి అయినా దీన్ని ఎంచుకోవచ్చు. బట్ ఈ ఓపీటీలో 48% ఉండేది భారతీయులు మాత్రమే. 2023 నుండి 24లో 97,556 మంది ఎన్రోల్ అయితే 79,200 మందికి ఓపీటీ పీరియడ్ అయిపోవడంతోనే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ వెంటనే అమెరికాలో ఫుల్ టైం జాబ్స్ వచ్చేస్తున్నాయి. అంటే మనోళ్ల టాలెంట్ చూసి H1B వీసాలను వెంటపడి మరీ ఇచ్చేస్తున్నాయి అమెరికన్ కంపెనీలు. అసలు H1B వీసాలు దక్కించుకోవడంలో భారతీయుల్ని మించిన వాళ్లు లేరక్కడ. 2022లో 4,41,502 మందికి H1B అప్రూవల్స్ ఉంటే అందులో 72.6% ఇండియన్స్కే వచ్చాయి. అందులోనూ అమెరికా కాలేజీల్లోంచి బయటకొచ్చిన కొన్ని వేల మంది విద్యార్థులకు ఈ వీసాలు దక్కాయి. ఇంత డేటా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఒరిజినల్ అమెరికన్స్లో టాలెంట్ లేదు కాబట్టి. ఈ విషయం తెలియక భారతీయుల్ని తీసుకోవద్దు అని కండిషన్స్ పెడుతున్నారు ట్రంప్. కంపెనీస్ సరిగ్గా నడవాలంటే, మంచిగా ప్రాఫిట్స్ చెయ్యాలంటే తప్పకుండా వేరే దేశాల నుంచి, ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఈ H1Bసే గానీ ఇంకా వేరే టైప్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళందరూ అవసరము. సో అటువంటి దానికి నేను ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది కొత్తదేం కాదు, దాని గురించి ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదని నా యొక్క నమ్మకం. భారత్ నుంచి అమెరికాకు ఒక 100 మంది వెళితే అందులో 74 మందికి చాలా ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, కన్సల్టింగ్, అకాడమిక్స్ ఇలా ఏ రంగంలో చూసినా సరే భారతీయులే కనిపిస్తారు. అమెరికా టాప్ కంపెనీస్ లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా, బిజినెస్ లీడర్స్ గా కనిపించేది కూడా భారతీయులే. కారణం ఇండియన్స్ టాలెంట్ లెవెల్స్. ఒక రకంగా అమెరికన్ ఎకానమీకి ఇంజిన్ ఇండియన్ వర్క్ ఫోర్స్. But his intention is very clear that America should be first in AI sector, AI technology. So that is what his intention. అంటే బేసిక్గా ఏంటంటే ఏఐ డెవలప్మెంట్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్లో అమెరికన్ సంబంధించినటువంటి సిటిజన్స్ని ఉండాలి అనేటువంటి తన నినాదంగా ముందుకు చెప్పాడు. బట్ ట్రంప్ ఏమంటున్నారు? గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ ఇలాంటి కంపెనీలు విదేశీ ఉద్యోగులను తీసుకోవద్దు అంటున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణుల్ని ఎంచుకోవద్దని డైరెక్ట్ గా చెప్పేశారు. టెక్ ఇండస్ట్రీ గ్లోబలిస్ట్ మైండ్ సెట్ వదిలేసుకోవాలట. చాలా పెద్ద మాట ఇది. అమెరికాలో లాభాలు ఆర్జించి చైనాలో ఫ్యాక్టరీలు తెరిచి ఐర్లాండ్లో ఆ ప్రాఫిట్స్ ని దాచుకుంటారా అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. అమెరికాలో ఫ్రీడమ్ ఉంది కదా అని ఇలా దుర్వినియోగం చేస్తారా అంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ ఇక్కడ ట్రంప్కు తెలియని విషయం ఒకటుంది. ఇండస్ట్రియల్ వరల్డ్ కి ఒక సెపరేట్ రూల్ ఉంటుంది. అది దేశాలు అధ్యక్షుల ఆదేశాలకు అతీతమైనది. సపోజ్ యాపిల్ కంపెనీ అమెరికాదే కావచ్చు. అక్కడి బ్రెయిన్ పవర్ తో టెక్నాలజీ కనిపెట్టుండొచ్చు.
కానీ వాటిని ఎక్కడ తయారు చేస్తే ఖర్చు తక్కువవుతుందో అక్కడికే వెళుతుంది కంపెనీ. ఎకనామిక్ థియరీని అలా ఉంటుంది. అందుకే కదా టెస్లా కంపెనీ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్, IBM వీటన్నింటి రూట్స్ అమెరికానే. కానీ ఆపరేషన్స్ మాత్రం అమెరికా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ. కారణం, ఆ కంపెనీలకు టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ కావాలి. అది కూడా తక్కువ ఖర్చుతో అయిపోవాలి. కాస్త పెట్టుబడికి బోలెడంత లాభాలు తెచ్చిపెట్టాలి. చిన్న కంపెనీ అయినా, MNC అయినా, అమెరికన్ టాప్ కంపెనీ అయినా ఇలాగే ఆలోచిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం వేరే భ్రమల్లో ఉన్నారు. అమెరికన్ కంపెనీలన్నీ ప్రపంచ దేశాల్ని ఉద్ధరించడానికి వెళుతున్నాయన్న ఫీలింగ్లో ఉన్నారాయన. వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు తెరిచి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయన్న రాంగ్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. అలా విదేశాల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు అమెరికాపై దేశభక్తే లేదు అని చాలా పెద్ద మాట వాడారు. కానీ అమెరికన్ కంపెనీలకు తెలిసిందల్లా బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ మాత్రమే. ఇందులో దేశభక్తికి కానీ మరో దేశాన్ని ఉద్ధరిద్దామన్న ఆలోచన కానీ ఉండవు అమెరికన్ కంపెనీలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వర్క్ ఫోర్స్ ఉండదండి. మన వాళ్ళకి జాబ్ ఉండకపోవడం అనేది పక్కన వదిలేస్తే ఓవరాల్ అసలు రెవెన్యూస్ ఫర్ దిస్ కంపెనీ విల్ బి వెరీ లిమిటెడ్. అలా గనక జరిగితే ఇండియాలో అలాంటి వర్క్ ఫోర్స్ బేస్డ్ ఉన్న ఏదైతే US బేస్డ్ కంపెనీస్ ఇవాళ రోజున కొన్ని కంపెనీస్కి US కన్నా ఇండియాలోనే చాలా ఎక్కువ మంది వర్కింగ్ ఫోర్స్ ఉన్నారు. సో అది కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంటే మనం మాట్లాడేది ఆల్మోస్ట్ లక్షల్లో కూడా కాదు, కోట్లల్లో జాబ్స్. సో ఇది డిస్టర్బ్ చేస్తామనేది it's not good for global economy, not just for US or Indian economy. Global economy will collapse. వస్తు తయారీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమంతా ఇదే. మేడ్ ఇన్ అమెరికా అంటే ఒక రేంజ్ ప్రోడక్ట్ కింద లెక్క. ఇప్పుడు ఆ తయారీ లేదు, పోయింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా, జపాన్, తైవాన్ ఇలా అయిపోయింది. పోనీ దీనికి కారణం ఏమిటో తెలుసా? ట్రంప్కైనా సరే ఓ 100 కోట్లతో కంపెనీ పెట్టి ఏటా 5-6% లాభాలతో నడిపించే కన్నా అదే 100 కోట్లు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే కనీసం 10% ప్రాఫిట్ వస్తుంది. చెమట పట్టకుండా లాభాలు వచ్చేస్తుంటే ఇక కంపెనీ నడిపించడం దేనికి? ఇలా మొదలైంది అమెరికాలో. క్రమంగా తయారీ రంగాన్ని పక్కన పెట్టేశారు. నిపుణులు లేక, ఖర్చు భరించలేక ఉన్న కంపెనీలు ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. అమెరికా ప్రధాన సమస్య ఇప్పుడు ఇది. అసలు ట్రంప్ బాధేంటి? ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక IBM, ఒక అడోబ్ ఇలాంటి టాప్ టెక్ కంపెనీస్ అన్నింటినీ నడిపిస్తున్నది భారతీయులనా? ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ గ్లోబల్ కంపెనీస్ లో దాదాపు 29 కంపెనీలకు CEO, COOలుగా ఉన్నది భారతీయులు అని అక్కసా? పైగా అమెరికన్లు చాలా ఫీల్ అయిపోతున్నారట. ఎందుకని? అమెరికన్లమై ఉండి అమెరికా కంపెనీలే తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా బతికేది అని తెగ బాధపడిపోతున్నారట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అమెరికన్స్ టాలెంట్, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో. నిపుణుల్లో అమెరికన్స్ అసలు లేరా అంటే ఉన్నారు. కానీ వాళ్ళ యాటిట్యూడ్ లెవెల్సే వేరు. మెయిన్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటారు వాళ్ళు. అంటే 10ంటికి లాగిన్ అయితే 6ంటికి లాగౌట్ అవ్వాల్సిందే. పని ఇంకా పెండింగ్ ఉందా, ఎమర్జెన్సీ వర్కా ఇవేవీ పట్టించుకోరు. అసలు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వరు. ప్రధానంగా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులు అలా కాదు, స్ట్రెచబిలిటీ ఎక్కువ. ఎక్స్ట్రా అవర్స్ అయినా సరే పని పూర్తి చేశాకే వెళదామనుకుంటారు. పని విషయంలో నిబద్ధతగా ఉంటారు, ఎక్కువ కష్టపడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అమోఘంగా ఉంటాయి, కలుపుగోలుతనం ఎక్కువ. పైగా రియల్ అమెరికన్స్ కిచ్చేదానికంటే జీతము తక్కువే. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టే అమెరికన్స్ లో కొద్దో గొప్పో టాలెంట్ ఉన్నా భారతీయుల్నే ప్రిఫర్ చేయడానికి కారణం. టిపికల్ ఏంటంటే మనకు ఇండియాకున్న మ్యాథమెటికల్ ఎబిలిటీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానివ్వండి, డేటా అనలిటిక్సే కానివ్వండి, ఈ కంప్యూటర్ సైన్స్కు ఉన్న స్ట్రెంత్ మన ఇండియాకే ఉంది. ఆ మ్యాథమెటికల్ ఎబిలిటీ మనకి ఇండియా ఉంది కాబట్టి అంత ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO చేసిన, తర్వాత గూగుల్ CEO చేసిన వాళ్ళు ఇండియన్సే ఉన్నారు. సో టెక్నాలజీ కంపెనీస్ టాలెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది తప్ప టాలెంట్ ఎక్కడ ఉంటే దాన్ని అక్వైర్ చేస్తుంది. గ్లోబల్గా ఏ టెక్నాలజీ కంపెనీ కానీ ఏ కంపెనీస్ అయినా కూడా వరల్డ్ వైడ్ ఎక్కడ టాలెంట్ ఉందో దాన్ని తీసుకురావాల్సిన ప్రయత్నం ఉంటుంది. అమెరికా కంపెనీలకు పనిమంతులు కావాల్సి వస్తే ఏ కరేబియన్ దీవుల నుంచో, మెక్సికో నుంచో ఉద్యోగులను తీసుకునేవాళ్లు. కానీ కంపెనీలకు కావలసింది కండబలం కాదు, బ్రెయిన్ పవర్.
మాట్లాడితే ట్రంప్ భారతీయుల మీద పడిపోతారు కానీ అమెరికా ఇండియన్స్ బ్రెయిన్ పవర్ ని వాడుకుంటూ ఎదుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నంబర్ 1 ఎకానమీగా నిలబడింది అంటే కారణం ప్రపంచ దేశాల మేధోశక్తిని అమెరికా లాక్కుంది కాబట్టే. అడగాలే కానీ అమెరికన్ మేధావులు కూర్చోబెట్టి మరీ చెబుతారు ట్రంప్కి ఈ విషయాన్ని. గూగుల్ కంపెనీ సుందర్ పిచాయ్నే సీఈఓగా ఎందుకు ఎంచుకుందో తెలిస్తే ట్రంప్ ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు కాదేమో. మైక్రోసాఫ్ట్ ఎందుకని సత్యానాదళ్లనే సీఈఓ పొజిషన్లో కూర్చోపెట్టిందో అర్థమై ఉంటే భారతీయులపై ఇలాంటి కమెంట్స్ చేసేవారే కాదేమో. ఐబీఎంకి అరవింద్ కృష్ణ, అడోబ్కు సంతను నారాయణ్, స్టార్బక్స్కు లక్ష్మీ నరసింహన్, ఈ కంపెనీలన్నీ భారతీయులకే ఎందుకని అంత పెద్ద బాధ్యత కట్టబెట్టాయో కనీసం ఆలోచించుంటే ఇంత అక్కసు వెళ్లగక్కేవాళ్లు కాదేమో. సడన్ గా ట్రంప్ ఇప్పుడు ఓన్లీ అమెరికన్స్ ఫస్ట్, మీరు ఇండియన్స్ ని జాబ్ లోకి తీసుకోవద్దు అని చెప్పినందుకు మీకు ఏమనిపిస్తుంది? ఆల్రెడీ ఇక్కడ రెసెషన్ వల్ల డౌన్ అయిపోయింది అండ్ మీ ఓపీటీ డేస్ ఈ స్టేటస్ అంతా ఒక జాబ్ సర్చే ఒక వైపు అంటే ఇంకో సైడ్ నుండి మీకు ఇవన్నీ పడుతుంటే వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎట్లుందంటే ఇప్పుడు నేనే కాదు నా ఫ్రెండ్స్ లైక్ 30 to 40 మెంబర్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ది జాబ్. వచ్చిన సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు జీసీ అసలు ఎట్లా అంటే జాబ్ ఇయ్యలేను అని డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ నీకు జీసీ ఉందా అని అడుగుతారు. ఇట్లా స్టూడెంట్ కి జీసీ ఎట్లా వస్తుంది? ఆబ్వియస్ జీసీ రాదు వాడికి. వాడు ఓపీటీలో ట్రై చేస్తాడు జాబ్, వాడికి ఓపీటీ లేదు. H1 ఉందా అని అడుగుతారు. H1 ఎవరైనా స్పాన్సర్ చేస్తేనే కదా H1 వచ్చేది. అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా వచ్చినప్పటి నుంచి అయితే ఇష్యూస్ అట్లనే రేజ్ అవుతున్నాయి. ఇంకా చూడాలి ఫర్దర్ ఎట్లుంటుంది అనేది. భారతీయుల్నే ఎందుకని అమెరికా దాకా రప్పించుకోవాలి? మనమే ఇండియాకి వెళ్తే బోలెడంత టాలెంట్ దొరుకుతుందిగా, పైగా ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఈ ఆలోచన వచ్చింది మొదలు ఇండియాలో అడుగు పెట్టడం మొదలెట్టాయి అమెరికన్ కంపెనీలు. నెంబర్ చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది కానీ కనీసం 1250 అమెరికన్ ఆరిజిన్ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో బిజినెస్ సెంటర్స్ని తెరిచాయి. ఏకంగా 13,50,000 మందికి ఇండియాలోనే ఉద్యోగాలు వచ్చేశాయి. మేబీ ట్రంప్ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ అంటారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ రీసెర్చ్ ఒక చోట జరుగుతోంది, తయారీ వేరొక చోట అవుతోంది, అమ్మకాలు మరో దేశంలో ఉంటాయి. సో ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్లిపోతాయి కంపెనీలు. మెయిన్ గా వాటికి కావలసింది ప్రాఫిట్సే కాబట్టి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరుతో ఇండియాలో బిజినెస్ సెంటర్స్ పెడుతున్నాయి. 2015లో దాదాపుగా 550 అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఉండేవి. ఈ 550 కంపెనీలే 6 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాయి. బిజినెస్ బాగుంది, కంపెనీ ఎక్స్పాన్షన్ వర్కౌట్ అయింది. అందుకే 2018 వచ్చేసరికి మరిన్ని అమెరికన్ కంపెనీలు ఇండియాలో వాలిపోయాయి. 800 కంపెనీలు, 8,50,000 మందికి ఉద్యోగాలు. అలా 2020కి 900 అమెరికన్ కంపెనీలు 10 లక్షల మందికి ఉద్యోగాలు. 2023లో 1100 కంపెనీలు 12,30,000 మందికి ఉద్యోగాలు. 2025 వచ్చేసరికి 1250 కంపెనీలు ఏకంగా 13,50,000 మందికి ఇండియాలోనే ఉద్యోగాలిచ్చాయి. ఇండియాకు కేవలం అమెరికన్ ఆరిజిన్ కంపెనీలే కాదు, ఎన్నో దేశాల సంస్థలు తమ కార్యకలాపాల్ని భారత్లో నడిపిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, న్యూఢిల్లీలో కంపెనీలు పెట్టాయి. ఫార్చ్యూన్ 500లోని దాదాపు 35% కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి కంపెనీలను విస్తరించాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇలా ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టిన దేశాల్లో 65% వాటా కేవలం అమెరికన్ కంపెనీలవే. అంటే యుఎస్ కంపెనీలు భారత్ మీద, భారతీయుల మీద ఎంతగా ఆధారపడ్డాయో ఈ డేటా చూస్తే అర్థమైపోతుంది. డేటా బాగుంది, అమెరికాకు ఇండియన్స్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలిసొచ్చింది. మరి ట్రంప్ వార్నింగ్ సంగతేంటి? మీకసలు దేశభక్తే లేదా? సిలికాన్ వ్యాలీని భారతీయులతో నింపేస్తారా అని తిట్టిపోస్తున్నారుగా ట్రంప్. రేపొద్దున్న సీరియస్ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ డిపోర్టేషన్ పేరుతో కొంతమందిని గొలుసులు కట్టి మరీ ఇండియాలోకి దించేసి వెళ్లారు. H1B వీసాలపై అత్యంత కఠినమైన ఆంక్షలు పెట్టారు. చదువుతో పాటు చిన్న ఉద్యోగం చేస్తామంటేనే భగ్గుమంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్తో అమెరికాలో అడుగు పెడుతున్నా ఏదో వంకతో ఎయిర్పోర్ట్లోనే తొక్కిపట్టి అవమానాల పాలు చేస్తున్నారు. చివరికి గ్రీన్ కార్డున్న వాళ్ల వెన్నులో వణుకు పుట్టించారు. అమెరికా మీ సొంతమేం కాదు, వలసదారులు ఎప్పటికీ వలసదారులే అనే స్టాంప్ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి వార్నింగ్ ని ట్రంప్ సీరియస్ గా ముందుకు తీసుకెళ్లరన్న గ్యారంటీ ఏముంది? అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న లక్షల మంది భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఇంట్రెస్ట్తో పాటు కొంచెం భయం కూడా ఉండింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ వస్తుందా, ఇంకొక టెన్షన్, స్టడీ అయిపోయిన తర్వాత పంపించేస్తారా, స్టడీ మధ్యలోనే పంపించేస్తారా, అది టెన్షన్స్. ప్లస్ జాబ్ దొరికిన తర్వాత జాబ్ మిడిల్లోనే పంపిస్తారా, మళ్ళీ వీసాస్ కన్వర్ట్ అవుతాయా లేవా, అదన్నీ టెన్షన్స్కి స్టూడెంట్స్ వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నారు. సో దీనివల్ల యుఎస్కి కొంచెం కాకుండా కెనడాకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, ఇంకా వేరే కంట్రీస్కి, యూరోప్కి కానీ వెళ్ళడానికి చూస్తున్నాం. గూగుల్ కంపెనీనే తీసుకుందాం. ఏకంగా 20,000 మంది భారతీయ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తున్నారు. వీళ్లలో 5,500 మంది H1B వీసాల మీద వచ్చిన వాళ్లు. అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీలో 25,000 మంది ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీరిలో 4,800 మంది H1B వీసాల మీద వెళ్లారు. అమెరికాలో ఉన్న IBM కంపెనీలో 1,30,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో H1B వీసా ద్వారా వెళ్లింది 2,950 మంది. అడోబ్ కంపెనీలో 7,000 మంది భారతీయులు పనిచేస్తుంటే అందులో 1,900 మంది H1B వీసా హోల్డర్సే. అమెజాన్ కంపెనీ అమెరికాలోనే 1,00,000 మంది భారతీయులను తీసుకుంది. వీరిలో H1B వీసా ద్వారా 9,500 మందికి ఉద్యోగాలిచ్చింది. మెటాలో 12,000 మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. 5,000 H1B వీసా హోల్డర్స్ ఉన్నారు. వీరిలో కాగ్నిజెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే 2 లక్షల మంది భారతీయులు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీరిలో 6,400 మందిని H1B వీసాల ద్వారా తీసుకున్నారు. జేపీ మోర్గాన్లో 45,000 మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వీరిలో 3,000 మంది H1B ద్వారా వెళ్లిన వాళ్లే. యాపిల్ కంపెనీలో 25,000 మంది భారతీయులు ఉద్యోగులుగా ఉన్నారు. 4,000 మందిని H1B వీసాల ద్వారా తీసుకున్నారు. ఇక సిస్కో కంపెనీలో 15,000 మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. 1,700 మంది H1B వీసాల ద్వారా కంపెనీలోకి వెళ్లారు.